మొదటి ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా కోట మండలం కొండమిట్ట గిరిజన కాలనీలోని చర్చీలను తొలగించాలని అక్కడ ప్రక్కనే పురాతన హిందూ దేవాలయం ఉందని మతోన్మాదులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దేవుడు జోక్యం చేసుకొని తన కార్యమును జరిగించినట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా నందికొట్కూర్ మారుతి నగర్లో చర్చిలో ప్రార్థన జరుగుతూ ఉండగా అక్కడ గుమికూడిన అయ్యప్ప భక్తులు క్రైస్తవులపై గొడవకు వెళ్ళడమే కాకుండా రోడ్డెక్కి నిరసనలు చేస్తూ క్రైస్తవులపై కేసులు పెట్టారు. పోలీసులు క్రైస్తవులపై దురుసుగా ప్రవర్తించారు. మైనారిటీలైన క్రైస్తవుల భద్రత కోసం ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనాంశం. బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ సీలన్ నేతృత్వంలో జరిగిన ప్రార్థనా సమావేశంలో కొంతమంది దాడి చేసి గొడవ సృష్టించడంతో అంతరాయం కలిగింది. పోలీసులు వచ్చి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. తరువాత పోలీస్ స్టేషన్‌కు తీసుకొని వెళ్లి కేసులు నమోదు చేశారు. వీరందరి విడుదల కోసం ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనాంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో ఉన్న హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించే గుడారాల పండుగను అడ్డుకుంటామని హిందూ శివశక్తి అనే పేరుతో తప్పుడు పాంప్లెట్ వేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఇటువంటి క్రైస్తవ వ్యతిరేక తప్పుడు వార్తలు ఆపబడినట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనాంశం. పంజాబ్ రాష్ట్రంలో వేగముగా దేవుని వాక్యము ప్రబలమై ఆత్మీయ ఎదుగుదల విస్తరింపబడుచున్నది. ఈ ఉజ్జీవం దేశంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించినట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనాంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 10,000 మంది తకురియా తెగకు చెందిన బీహార్ వాసులు సువార్తను విని రక్షణ పొందినట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తరువాత మరలా మొదలైన క్రొత్త ప్రభుత్వంపై వ్యతిరేకత ఎదురయింది. ఇందులో కుకీ తెగకు చెందిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా నియమితులవడంతో కాంకోబీలో తీవ్ర నిరసనలు ఎదురైంది మరియు ప్రభుత్వంలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలను కుకీ తెగవారు వీరిని బహిష్కరించారు. మైతీలలతో కుకీ ఎమ్మెల్యేలు చేతులు కలపడంతో ఈ నిర్ణయం ప్రకటించారు. మణిపూర్ శాంతి కోసం ప్రార్థించుదాం.